ముందు పదాలతో మొదలు పెడదామండి, లేకపోతే మీ పదాలతో మొదలు పెట్టేద్దాం? స్టార్ట్ చేయండి. ఓకే. చాలా సంవత్సరాల నుంచి తెలుగు ప్రేక్షకులు వింటున్నటువంటి ఒక పదం, దీని అర్థం ఏంటో మీరు చెప్పాలి. సంసారికణం. మలయాళంలో సంసారికనం అంటే మాట్లాడుకుందామా? రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్. సెకండ్, ఎంత చేట. ఆలీ. ఆలీ గారు అంటే వాళ్ళు నీ అవ్వ తగ్గేదేలంటే పుష్ప అన్నట్టు. ఓకే. వాట్ బ్రదర్? పక్షే. తర్వాత కానీ. కానీ ఓకే. మనసులో అయ్యో. అర్థమైందా? మీకు చాలా అర్థమైపోతుందండి. లాస్ట్ అండ్ ఫైనల్, ఊడు కழிచో. ఊడు కழிచో. సీక్రెట్ అయితే వాళ్ళు మీకు ప్రాంప్ట్ చేస్తున్నట్టున్నారు ఇందాకటి నుంచి. ఫోన్ చేశారా? కరెక్ట్, ఇంకా చేయలేదండి. మీరు మాట్లాడేస్తారు. ఇంత ఓటీటీలో మలయాళం ఫిల్మ్స్ ఇంత బాగా చూస్తున్నారు, అన్ని భాషలతో వచ్చింది మీకు. మొత్తం ప్రాంప్ట్ చేసేస్తున్నారు అన్ని వర్డ్స్. ఎగ్జాక్ట్లీ, దీన్ని బట్టి అర్థం అవుతుంది వాళ్ళు చదవట్లేదని. ఓకే, సో ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇందాక ఏదో మాట్లాడదాం అనుకున్నాను కానీ ఒకటి డైలాగ్ బాగా డిస్టర్బ్ చేసింది. ఇంట్లో ఉంటాయి దోమలు, చూడాలి ప్రేమలు అన్నాడు. టోటల్గా మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు. వాడి రివ్యూ తగలయ్యా. కార్తికేయ అండ్ టీమ్, ఆదిత్య హాసన్, యంగ్ టాలెంట్, ఎంత బాగా రాశారంటే డైలాగ్స్. అక్కడ ఒరిజినల్ డైలాగులు అక్కడ అవి కాకపోయినా కొన్నిటిని త్రివిక్రమ్ గారు చెప్పినట్టు అక్కడ స్పేస్ లేదు. వీళ్ళు బాగా తీసుకున్నారు స్పేస్. ఎంత బాగా తీసుకున్నారంటే మీరు ఖచ్చితంగా తెలుగు వెర్షన్ చూడాలి. మలయాళం చూసిన వాళ్ళు కూడా మస్ట్గా వెళ్ళి తెలుగు వెర్షన్ చూడండి. అది ఇంకా ఆడుతుంది కాబట్టి చూడని వాళ్ళు చూడాలి. ఇప్పుడు చూడమంటున్నారా వద్దంటున్నారా నాకు అర్థం కాలేదు. అలా చూడాల్సిన వాళ్ళు చూడమని చెప్తున్నానండి. ఇప్పుడు మీ గురించి సినిమా చూసినంతసేపు అసలు ఒక జాయ్ రైడ్ లాగా వెళ్తూ ఉంది. అన్ని క్యారెక్టర్స్ మన పక్కన తిరుగుతున్నట్టు, మన పక్క స్ట్రీట్ లో ఉన్నట్టు ఎంత లైవ్లీగా ఉంది. వాళ్ళ పెర్ఫార్మెన్సెస్, అందరు ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు. వాళ్ళ పేర్లు నాకు ఒరిజినల్ పేర్లు ఒకరిద్దరే తెలుసు, అండ్ మమిత, నస్లీన్. ఈ సినిమా చూశాక వాళ్ళకు తెలుగులో పేర్లు అంటే అవే ఫిక్స్ అయిపోతుంది. ఇందాక కరుస్తున్నారు కదా, రీను అండ్ సచిన్ అండ్ అమూల్ డేవిస్ అండ్ ఆది. సో వాళ్ళ పేర్లు మాత్రం, ఆ పేర్లతో మాత్రం గుర్తుండిపోతారు. అంత బాగా చేశారు పెర్ఫార్మెన్స్ అందరూ. సో వన్స్ అగైన్ టీమ్ అందరికీ థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్. ఇక్కడికి వచ్చి మాతో పాటు ఈ సక్సెస్ ని మీరు షేర్ చేసుకున్నందుకు అక్కడి నుంచి వచ్చి. అండ్ నిజంగా రాజమౌళి గారితో ఈరోజు స్టేజ్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఈ బ్యారియర్స్ అన్ని బ్రేక్ అవడానికి కారణం ఆయనే. సో లాంగ్వేజ్ బ్యారియర్స్ అన్ని బ్రేక్ చేసింది ఆయనే. సో అందరం దగ్గరైపోయాం. సో థ్యాంక్స్ టు రాజమౌళి గారు అండ్ కీరవాణి గారు. సో లాస్ట్ ఇయర్ నాకు తెలిసి ఇదే డేట్ అనుకుంటా ఆస్కార్ మనకి ఇదే రోజు. సో అలాగే ముగించే ముందు చిన్న మెసేజ్ ఒకటి ఇద్దాం అనుకుంటున్నాను నేను మన కుర్రోళ్ళందరికీ. అది మీ సమక్షం ఇద్దాం అనుకుంటున్నాను, పక్కకు వస్తే. నన్ను కూడా యూత్ గా కన్సిడర్ చేసి ఈ మెసేజ్ ఇచ్చే ముందు నేను ఇప్పుడు చెప్తుంటాను, మీరు దాన్ని వాళ్ళకి ట్రాన్స్లేట్ చేసి చెప్పండి. ఆది ఇక్కడికి రావాలి. ఆది క్యారెక్టర్ నేమ్. సో అలాగే సచిన్ ఇక్కడికి రావాలి. ఓకే, ప్రెజెంట్ సార్. ఇట్ సైడ్ రా. అండ్ మమిత కమ్ ఇన్ బిట్వీన్. ఎందుకు మమిత మాత్రం? ఆవిడ రావాలి, సెంటర్ ఆవిడే కదా. ఇప్పుడు నేను చెప్తాను, అది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. ఈ సినిమాలో ఆది ద్వారా ఒక గొప్ప మెసేజ్ వెళ్ళింది యూత్ కి. ఈ సినిమాలో ఆదిలో త్రూ అయ్యేది నల్ల మెసేజ్ పోయేటది. ఏంటది మెసేజ్? వాట్ ఇస్ ద మెసేజ్? షీ ఇస్ ఆస్కింగ్ వాట్ ఇస్ మెసేజ్ దట్ యువర్ క్యారెక్టర్ గివ్. I don't know actually what to say, sir. I'm not sure. చెప్పనా? చెప్పండి. మనం వన్ సైడ్ లవర్స్ అయినప్పుడు లవర్ కి పెప్పర్ స్ప్రే గిఫ్ట్ ఇవ్వకూడదు. നമ്മൾ വൺ സൈഡ് ലവർ ആണെങ്കിൽ പേപ്പർ സ്പ്രേ ഗിഫ്റ്റ് ആയിട്ട് കൊടുക്കാൻ പാടില്ല. ഓക്കെ. అండ్ ఇప్పుడు సచిన్ ద్వారా ఒక మెసేజ్ వెళ్ళింది. ఓకే. సచిన్ మెసేజ్. సచిన్ నస్లిന്റെ క్యారెక్టర్ త్రూ ആയിട്ട് എന്താ మెసేజ్ పోയിരിക്കണം ఆడియన్స్ని? I don't know actually. మంది వన్ సైడ్ అయినప్పుడు రైట్ టైంలో సైడ్ చేయాలి అమ్మాయిని. సో రైట్ టైంలో సైడ్ చేస్తే వాళ్ళు మన సైడ్ వస్తారు. കറക്റ്റ് സമയത്തിലാണല്ലോ ആ ബ്രേക്കപ്പ് നടന്നത്. അതുപോലെ കറക്റ്റ് ആയിട്ട് സൈഡ് ചെയ്യണം, എന്നാലേ പിന്നെയും ആ പെൺകുട്ടി നമ്മുടെ സൈഡിലേക്ക് വരുള്ളൂ. ఓ ఇంత మలయాళం నేను నా జీవితంలో మాట్లాడలేదు. అండ్ ఇంకొకటి, ఒక వావ్ మూమెంట్ ఈ రోజు. ఫస్ట్ వాడు ప్రేమలు దోమలు అన్నప్పుడు ఒకటి జరిగింది. ఇంకొక వావ్ మూమెంట్ నాకు మమిత ద్వారా జరిగింది. వావ్ మూమెంట్ అమ్మాయి పేరెంట్ సారీ కార్తిక. సో కార్తిక నువ్వు అడిగావు కదా, మీరు అడిగారు కదా, చెప్పండి నీ మలయాళంలో ఏమంటారు అడిగినప్పుడు ఏం చెప్పింది తను చెప్పలేకపోయింది. దానికి నువ్వు చెప్పేసావు ఒకటి, ఏంటి క్యాకెంగ్ ఏమన్నారు?
ఏదో ఏదో చెప్పాను. అన్నారు. పాపం పక్కన అమ్మాయి చెప్పేసింది పరయు 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 అని అరుస్తుంది చెప్పిందా? చెప్పేసింది. ఈ అమ్మాయి చెప్పిందా? అప్పుడు ఇన్నాళ్ళు మాకు మలయాళం తెలుసు, నేను మలయాళం నుంచి వచ్చానని చెప్పి మీరు ఇస్తున్న ఒక బాహుబలి ఎలివేషన్ ఒక్కసారి అటు వెళ్ళింది నాకు ఆరారు. ఏ సా రుద్రసా నాకు ఇక్కడ కూడా ఒక వావ్ మూమెంట్ కలుగుతుంది. వద్దు చెప్పొద్దు చెప్పేస్తా ప్లీజ్ లేదు. నాకు ఈ అమ్మాయి అలా చెప్పగలిగింది అంటే ఈ అమ్మాయి కూడా నా తెలుగు ప్రోగ్రామ్ లో చూసి పెరిగిందని. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై చైల్డ్. ഇത് ബാക്കിയുള്ളതെല്ലാം ഞാൻ മനസ്സിലാക്കി തരാം. ഓക്കെ, പിന്നെ പറയാം. Actually, you helped me. She taught me some Telugu words also when I met her. థ్యాంక్ యూ. కొట్టండి రా చప్పట్లు ఇలాంటప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. చాలా తెలివిగా ఆన్సర్ చేయాలి క్వశ్చన్. ఎస్, మీరు ఎలాగో సో చెప్తారు. ఈ స్టార్స్ హీరోలకి హీరో అన్నాను అనుకో, ఒక అరగంటలో మొత్తం ట్విట్టర్ అంతా నేనే ఉంటా. కాబట్టి ఆ రిస్క్ నేను చేయను. కాబట్టి ఫస్ట్ డే తీసుకుంటా యానిమల్ హీరో. యానిమల్ హీరో సూపర్. సెకండ్ పుష్ప ప్రొడ్యూస్ చేద్దాం. పుష్ప ప్రొడ్యూస్ చేస్తారా? మైత్రి నవీన్ గారు రవి గారు విన్నారా? ప్రొడ్యూస్ అంట. పుష్ప 2 ఎలాగో జరుగుతుంది కాబట్టి మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇక సలార్ డైరెక్టర్. ప్రశాంత్ నీల్ గారు సలార్ ఎలాగో 2. నేను రాజమౌళి గారి నేస్తుంటే ప్రొడ్యూస్ అందాం అనుకున్నా. 1000-1500 కోట్లు వస్తాయి కదా. లేదు, 1000-1500 కోట్లు మాత్రమే కదా, ఆస్కార్ కూడా వస్తుంది మనకి. అది ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ. గిరీష్ సార్ టు ప్లీజ్ స్పీక్. డైరెక్టర్ గిరీష్ సార్. హాయ్, నమస్కారం.